జై వీరభద్ర మనం ప్రజలు కూడా అభివృద్ధి సంక్షేమం రెండు సాధ్యం కాదు. అభివృద్ధి కావాలంటే సంక్షేమము ఒక లిమిట్ ఉంటుంది. ఉచిత విద్య అడుగు, ఉచిత వైద్యం అడుగు, ఆరోగ్యం అడుగు, మౌలిక వసతులు అడుగు, వృద్ధులకు పింఛన్లు అడుగు, ఫ్రీ ఎడ్యుకేషన్ అడుగు, ఇవి చెప్తారు. కానీ ప్రతి ఒక్కటి మనం ఇట్లా ఉచితంగా పంచుకుంటుంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నది? ప్రజాప్రభుత్వం అంటే ఏమి మనం ఎన్నుకొని ఆయన తెలుగుతో డెవలప్ చేసి అభివృద్ధి చేయాలని ఇస్తాం. కానీ మన డబ్బులన్నీ అంత ట్యాక్సుల ద్వారా వచ్చి మాకు పంచిపెట్టుకుంటా అప్పులు చేసి రాష్ట్రాలు అప్పు చేయడం అనేది ప్రజలు చేసుకున్న నిర్ణయం అయిపోయింది. ఇప్పుడు ప్రజలు తప్పు చేస్తున్నారు. మెయిన్ ప్రజల్లోనే మనం చైతన్యం తేవాలా. ఇప్పుడుండే జర్నలిస్టులు అందరూ ఒకటి తెలుసుకోవాలి. మీరు అందరూ మహామేధావులు, ఎలక్ట్రికల్ మీడియా అందరూ ఏం చేయాలి? ప్రజల్లో చైతన్యం తేవాలా. అరే నాయన వీళ్ళు మనం ఇచ్చే డబ్బులతోనే బడ్జెట్ తయారవుతుంది. మనం ఇచ్చిన డబ్బులు లక్షల కోట్ల వీళ్ళు వరాలు ఇస్తున్నారు. వీళ్ళేం శివుడు కాదు, ఆ పరమాత్ములు కాదు, ఆ భగవంతుడు కాదు. వీళ్ళు వరాలు ఇచ్చాక మన డబ్బులు మనకే దోచిపెట్టిస్తున్నారు. నేను ముక్కుపిండి వసూలు చేసి ఇస్తున్నానని తెలిపినప్పుడు ప్రజల్లో చైతన్యం వస్తుంది. ఇంకా మారుకుంటే ఇంకా మిమ్మల్ని ఎవరు మార్చలేరు. ఇంకా